శ్రీ శంకర్ మహారాజ్ లీలామృతం 6వ అధ్యాయం. వసంతరావు కులకర్ణి అనుభవాలు. అతి తక్కువ వంటతో ఎక్కువ మందికి భోజనం ఏర్పాటు. దత్త సాంప్రదాయంలో ఈ లీల చాలా సందర్భాలలో కనిపిస్తుంది. అన్నశాంతితో ఆత్మశాంతి జరుగుతుంది అనేది మన సాంప్రదాయం. అన్నమో రామచంద్ర అనేవారికి పట్టెడు మెతుకులు పెట్టాలంటారు మన పెద్దలు. శ్రీ సాయిబాబా వారు కూడా భోజనానికి ముందు కొద్దిగా అన్నాన్ని ఇంటి వెలుపల వదిలితే కనుక వందలాది మంది అతిథులకు భోజనం పెట్టిన ఫలితం వస్తుందంటారు. గురు సాంప్రదాయంలో భిక్షకు, అతిథి పూజకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ స్వామి సమర్థ, శ్రీ షిరిడి సాయి, ఇలా వీరందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. అతి కొద్ది వంటతో వందల వేల కొద్ది జనానికి భోజనం పెట్టడం చాలా సామాన్యమైన విషయం వారికి. శ్రీ గురుచరిత్రలో భాస్కర శర్మ విషయంలో జరిగిన లీల అద్భుతం. ప్రస్తుతం మన కులకర్ణి గారి యొక్క అనుభవం చూద్దాం. ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో శ్రీ మహారాజ్ కులకర్ణి ఇంటికి వచ్చారు. స్వామి రావడంతోనే సత్యనారాయణ పూజ చెయ్యి అని చెప్పారు. సాధారణంగా సత్యనారాయణ పూజ పగటిపూట చేస్తారు. కానీ శ్రీ మహారాజ్ వారితో ఎవరు వాదిస్తారు? పైగా ఆయన ఆజ్ఞకు తిరిగేముంటుంది? ఏదో విధంగా సరుకులు సమకూర్చుకున్నాడు కులకర్ణి. పురోహితుని ఏర్పాటు కూడా జరిగింది. ఆ కార్యక్రమంతో పాటు భజన బృందాల్ని కూడా పిలిచారు. ఈ కార్యక్రమం అంతా తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగింది. ఆ తర్వాత భోజనాలు ప్రారంభమయ్యాయి. మహారాజ్ స్వయంగా కిచిడి తయారు చేశారు. ఆయన చేతులతో ఆ కిచిడి ఉడుకుతుండగా కలిపారు. అందరూ మహారాజ్ మీ చేతులు కాల్తాయి అని గట్టిగా అరిచారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఆయన తన పని తాను చేసి విమలతో, అంటే కులకర్ణి గారి యొక్క భార్యతో లడ్డూలు తయారు చేయమని చెప్పారు. ఇంట్లో ఉన్న సరుకులతో ఆమె సరిగ్గా 11 లడ్డూలు మాత్రమే తయారు చేశారు. శ్రీ మహారాజ్ అందరికీ భోజనాలు పెట్టమని చెప్పగా వంట మరియు లడ్డూల విషయం ఆయనతో చెప్పింది విమల. అప్పుడు మహారాజ్ అందరికీ భోజనం పెట్టండి అని ఆజ్ఞాపించారు. ఉదయం 8 గంటల వరకు భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. సుమారు 70 నుంచి 80 మందికి సుష్టుగా భోజనం జరిగింది. ఎవరికీ ఏ లోటు జరగలేదు. ఇక అందరి భోజనాలు అయ్యాక కూడా వండిన వంట అంతా అలాగే ఉంది. శ్రీ మహారాజ్ ఆశీర్వాదంతో అతి తక్కువ వంట అక్షయమై అంతమంది తృప్తిగా భోజనం చేశారు. ఆ తరువాత లీల శ్రీ శంకర్ మహారాజే ఆంజనేయ స్వామి అని కులకర్ణి గారికి దర్శనమివ్వటం. సమాధి పొందడానికి కొద్ది రోజుల ముందు కులకర్ణితో మహారాజ్ నేనెవరో తెలుసా నీకు అని అడిగారు. అప్పుడు దానికి ఆశ్చర్యంగా వసంతరావు కులకర్ణి అవును అన్నట్లు చెప్పాడు అతను. మహారాజ్ ఆయన దుస్తుల్ని విప్పుతూ ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళారు. అక్కడ మహారాజ్ రూపంలో ఒక పెద్ద ఆంజనేయ స్వామి ఉండడం చూసి వసంతరావు గడగడ వణుకుతూ భయపడిపోయాడు. తరువాత ఆయన మామూలు రూపంలోకి వచ్చాక కుదుటపడ్డాడు. ఈ విధమైన అనుభవాలను ఎంతోమంది భక్తులకు ఇచ్చారాయన. అన్నీ లభ్యమైతే కనుక ఈ గ్రంథం మహాభారతమే అవుతుంది. సముద్రంలో ఒక్క నీటిబొట్టు మాత్రమే మనకు లభించింది. అయితే ఇది సుధా సముద్రం కాబట్టి ఆ బిందువే అయినా చాలు అమృతం మరుజన్మ లేకుండా చేస్తుంది. శ్రీ శంకర్ మహారాజ్ సమాధి ముందుగా చిన్న ఆంజనేయ స్వామి మందిరం ఉండడం విశేషం. ఇది భక్తులు గమనించవచ్చు. ఆ తరువాత లీల సమాధి అనంతరం దర్శనమిచ్చిన మహారాజ్. ఈ విషయాన్ని ముచ్చటించే ముందు మహారాజ్ తమ భక్తుల యొక్క ఆర్థిక క్షేమాన్ని ఏ విధంగా చూసేవారో వసంతరావు కులకర్ణి చెప్పిన ఈ క్రింది సంఘటన వలన తెలుస్తుంది. జనవరి 1వ తేదీ 1950 నుండి ఒక బల్ల, కుర్చీ ఇచ్చి కాగితాలపై సంతకం చేసే ఉద్యోగం వస్తుంది అని వసంతరావు కులకర్ణితో మహారాజ్ అనేవారట. ప్రధాన్
వసంతరావు కులకర్ణిని రాజీనామా చేయమని చెప్పినప్పుడు చక్కెర మిల్లులో సూపర్వైజర్ పోస్ట్ ఉద్యోగం వచ్చింది. వారికి కూడా పనివారి క్వార్టర్స్ ఇల్లు ఇచ్చారు. కానీ మహారాజ్ దయ వల్ల ఆ పరిస్థితి చక్కబడి మంచి ఇల్లు దొరికింది. అక్కడ స్థిరపడిన తర్వాత మహారాజ్ శిష్యులైన అప్ప గోస్వామి అనే ఆయన కులకర్ణి వారింటికి వెళ్ళి ఆయన యొక్క క్షేమ సమాచారాలు కనుక్కున్నారు. ఎందుకు అని అడిగితే, శ్రీ శంకర్ మహారాజ్ మీ యొక్క క్షేమ సమాచారాలని కనుక్కోమని చెప్పారు అన్నారు. ఆయన్ని భోజనం చేయమని కులకర్ణి అడుగగా, ఒక్క బొప్పాయి పండు నీరు తప్ప వేరేం తీసుకోవద్దు అని మహారాజ్ చెప్పారు అన్నారు. అది కాలం కాకపోయినా బొప్పాయి పండు దొరకడం విశేషం. అవి స్వీకరించి వసంతరావు కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళారాయన. ఆ రూపంగా అతిథిని ఆదరించే భాగ్యం మహారాజ్ వారు కల్పించారు అని కులకర్ణి సంతోషించారు. వసంతరావు మరికొన్ని అనుభవాలు. శ్రీ శంకర్ మహారాజ్ ఒకసారి వసంతరావు కులకర్ణి ఇంటికి వస్తూనే ఒక గదిలోనికి వెళ్ళి తలుపు గడిపెట్టుకుని, నన్నెవరూ పిలవకండి, ఏ విధంగానూ నన్ను కదిలించొద్దు అని అన్నారు. కొన్ని రోజులు ఆ గదిలోనే ఉన్నారు. భోజనానికి కానీ ఎవరితో మాట్లాడడానికి కానీ ఆయన ఆ కాలమంతా వెలుపలికి రానే లేదు. కొంతకాలం తర్వాత ఏం జరగనట్లుగా మామూలుగా ఆయన వెలుపలికి వచ్చేశారు. ఆ సమయంలో ఆ తరువాత కొత్త కొత్త ప్రదేశాల నుండి అభినందనలు తెలుపుతూ లేఖలు జాన్ గారి పేరున వచ్చేవి. మహారాజ్ వేరువేరు ప్రదేశాల్లో మరియు ఇతర దేశాలలో ఇతర పేరులతో ప్రసిద్ధులైన విషయం ముందుగానే ప్రస్తావించుకున్నాం కదా. దీనిలో భాగమే ఇది, గదిలో తలుపులు వేసుకున్న లీల. ఆ తరువాత విషయం సమాధి గురించిన హెచ్చరిక. శ్రీ శంకర్ మహారాజ్ ఒకరోజు విమలాతో, వశ్యా విమలా, నేను సమాధి అవుతాను, నా భారం చాలా పెరిగిపోయింది. సంవత్సరం 1869 చాంద్రమాన చైత్ర శుద్ధ అష్టమి, ఏప్రిల్ 28, 1947. ఆ రోజున నేను తప్పకుండా సమాధి పొందుతాను అన్నారు. వసంతరావు బొంబాయి బయలుదేరి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చి పూనా రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే శ్రీ శంకర్ మహారాజ్ సమాధి చెందిన విషయం విని దిగ్భ్రాంతికి లోనయ్యాడు. సమాధికి ముందే ఎన్నోసార్లు హెచ్చరించి వారితో సమాధి అయిన తర్వాత కూడా వారికి దర్శనం అనుగ్రహిస్తామన్నారు. అదేవిధంగా వారితోనే ఉంటామని కూడా వరం ప్రసాదించారు మహారాజ్. శ్రీ మహారాజ్ సమాధి చెందిన కొద్ది రోజుల తర్వాత వసంతరావు, ఆయన శ్రీమతి విమల బొంబాయి శివార్లలో గల మలాల్ ప్రాంతానికి వారి బంధువుల ఇంటికి వెళ్ళారు. వారు అక్కడ భోజనం చేస్తుండగా వారి బంధువు ప్రకాష్ అనే అతను వచ్చి బోరోవిల్కి అవసరంగా రావాలని పిలిచాడు. వారు భోజనం ముగించుకొని ఉన్న ఫలంగా మలాడ్కి ఉత్తర భాగాన గల ఆ ప్రాంతానికి బయలుదేరారు. అక్కడికి చేరుకోగానే అందరూ వీరి కొరకు భోజనానికి ఎదురు చూస్తుండడం చూశారు. కానీ అప్పటికే వీరి భోజనం అయిపోయింది. అక్కడున్న వారితో పాటు బాలప్ప అనే 8 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. అతను 8 వంకరలతో ఉండడం గమనార్హం. ఆ బాలుడు వీరిద్దరిని పిలిచి, వశ్య విమల, మీతో భోజనం చేయాలని పిలిచాను మీ ఇద్దరిని, కానీ మీరు భోజనం చేసి వచ్చారు, ఏం చేద్దాం అన్నాడు. ఆ పిలుపు మహారాజ్ తప్ప ఇంకెవరూ ఉపయోగించరు. అప్పటికే సమాధి చెంది చాలా కాలమయ్యింది. కానీ మహారాజ్ చెప్పినట్లు సమాధి చెందిన తర్వాత కూడా వారికి భౌతికంగా 8 సంవత్సరాల పిల్లాడుగా దర్శనమిచ్చాడు మహారాజు. అతను తనని ఎత్తుకోమన్నారు. చిన్నపిల్లాడిని ఎత్తుకున్నట్లు ఆమె ఆ బాలుణ్ణి ఎత్తుకుంది. శ్రీ శంకర్ మహారాజ్ చే అనుగ్రహించబడిన వారు ఎంత అదృష్టవంతులో కదా. చిట్ట చివరిగా వసంతరావు తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. అది 1993 సంవత్సరం. అంటే శ్రీ శంకర్ మహారాజ్ సమాధి చెంది అప్పటికే 46 సంవత్సరాలు అయిందనమాట. వసంతరావు జారిపడి కుడికాలు
ఎముక విరిగింది. స్టీల్ రాడ్ పెట్టి ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్స్. కొల్హాపూర్ నుండి కళ్యాణ్కు కారులో బయలుదేరారు. సుమారు 10 గంటల ప్రయాణం. దారిలో పూనాలో సిరివైకర్ ఇంట్లో దిగారు. అందరూ కారు దిగారు కానీ వసంతరావు మాత్రం కారులోనే కూర్చున్నాడు. వయసైన కారణం వల్ల ఆయన కారు దిగలేదు. పైగా పడిన దెబ్బొకటి. సిరివైకర్కి కూడా ఇటువంటి ప్రమాదం జరగటం వల్ల ఆ నొప్పి ఎంత ఎక్కువగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసు. అతను వెలుపలికి వచ్చి, నొప్పితో బాధపడుతున్నారా మీరు అని కులకర్ణిని అడిగాడు. అందుకు కులకర్ణి, నాకు ఇప్పటి నుంచి నొప్పి తగ్గిపోయింది అన్నాడు. పూనా ప్రవేశించిన వెంటనే మహారాజ్ దయవల్ల ఆ బాధ పూర్తిగా తగ్గిపోయింది. సమాధి చెందిన తర్వాత కూడా శ్రీ మహారాజ్ భక్తుల్ని కాపాడుతూనే ఉన్నారు. వసంతరావు కులకర్ణి 2000వ సంవత్సరం ప్రథమంలో స్వర్గస్థులయ్యారు. అతి చిరాకుతో కోపంతో అసహ్యించుకున్న ఒక వ్యక్తిని తన భక్తులలో ముఖ్యుడిగా చేసుకుని అతనిని అతని కుటుంబాన్ని చివరికంటూ కాపాడిన శ్రీ శంకర్ మహారాజ్ దయ ఎంత గొప్పతో కదా. అంతటి మహాత్ముని దయ వారి చరిత్ర పారాయణ వలన మనందరికీ కూడా లభిస్తుంది. ఆ తర్వాత విషయం రచయిత యొక్క స్వానుభవం, స్వప్న దర్శనం. ఆయన ఇలా రాస్తున్నారు. అతి కష్టం మీద శ్రీ శంకర్ మహారాజ్ చరిత్రను రాయాలనే సంకల్పంతో సుమారు 1.5 నెలల కాలం అదే పనిగా శ్రమించటం జరుగుతోంది. పుస్తకం పూర్తయిందే కానీ ఏదో మిగిలిపోయిందనే తపన. దానివల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా ఆలోచిస్తూ ఆగస్టు 8వ తేదీ 2009 మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత గది లోపలికి నిద్రపోదామని పడుకున్నాను. నిద్ర పట్టింది. మంచి ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది. నాకు అప్పుడు ఒక కల వచ్చింది. స్వప్నంలో నేను నా భార్య ఇద్దరం కలిసి ఎక్కడికో వెళ్ళాం. నాకున్న దురలవాటు గుట్కా నమలడం. అందుకు ఆమెను వదిలి దగ్గరలో ఉన్న ఒక బడ్డీ కొట్టుకు వెళ్ళాను. అక్కడికి ఒక అతను మాసిన గడ్డంతో, చిన్న ముఖం, పెరిగిన జుట్టు, ప్యాంటు, చొక్కా వేసుకుని వచ్చి నాతో, నాకు ఏదైనా ఉద్యోగం కావాలి అన్నాడు. నేను అతనితో ఏం పని చేస్తావు అని అడిగాను. ఏదైనా సరే, బస్సులో వెళ్ళొస్తాను అన్నాడు. అప్పుడు నేను, ఇంతకుముందు ఎక్కడ చేశావు, అనుభవం ఉందా అని అడిగాను. అప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా 50 రూపాయలు ఇవ్వు అన్నాడు. నిజానికి నా దగ్గర డబ్బు ఉందో లేదో కూడా తెలీదు. బహుశా లేదనుకుంటాను. కానీ నేను ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బు అని అడిగాను. అందుకుగాను అతను ఎంతో అధికారంతో 50 రూపాయలు ఇవ్వు, చెబితే నీకు కాదు అన్నాడు. అప్పుడు నాకు కోపం వచ్చి, ఎందుకురా ఇవ్వాలి నీకు అన్నాను. అతను అంతకన్నా కోపంతో, ఇవ్వమని చెప్తే నీకు కాదు, మర్యాదగా ఇవ్వు అన్నాడు. నాకు తట్టుకోలేని కోపం వచ్చి కొడదామని ముందుకు వెళ్ళేలోగా అక్కడున్న అతను వెళ్ళిపోయాడు. ట్యూబ్లైట్ వెలిగినట్టు నా బుర్ర కూడా కొద్దిగా ఆలస్యంగా పనిచేసింది. ఈయన అవధూతేమో అనే ఆలోచన రావడంతో అతను వెళ్ళిన దిక్కుగా పరుగుపెట్టాను. కానీ ఎటు చూసినా అతను మాత్రం కనబడలేదు. ఇంతలో నిద్ర మెలకువ వచ్చి పక్కనే ఉన్న బాబాతో సంబంధం గల యోగుల ఫోటోని చూడగా అందులో కూర్చుని ఉన్న శ్రీ శంకర్ మహారాజ్ నవ్వుతూ చూస్తున్నారు. అయ్యో, ఎంతటి దౌర్భాగ్యం! కలలో సాక్షాత్ స్వామి దర్శనమిచ్చి 50 రూపాయలు అడిగితే ఇవ్వకుండా చిరాకు పడ్డానే అనిపించింది. కళ్ళలో కనిపించింది ఆ మహారాజే అనే గుర్తింపు కలిగిన వెంటనే కలిగిన అనుభూతి వ్యక్తపరచడానికి నాకు తెలిసిన భాష సరిపోదు. ఈ కళ విషయం హిందూపురం శ్రీ అశ్వత్థ నారాయణ స్వామికి చెప్పగా ఆయన, నీకు శ్రీ శంకర్ మహారాజ్ దర్శనమిచ్చారు అని ధృవీకరించారు. ఈ కళ వచ్చిన తరువాత శ్రీ వసంతరావు కులకర్ణి కథ వ్రాసి చేర్చడం ఈ గ్రంథంలోకి జరిగింది. ఇంకా ఎన్ని మార్పులు చేర్పులు చేయిస్తారో ఆ మహారాజ్. కలం పట్టడం చేత కానీ నా చేత మహారాజ్ ఈ పని చేయిస్తున్నారు. ఆ తరువాత శ్రీ శంకర్ మహారాజ్ పలుకులు, ప్రమాణాలు విందాము. ఆయన ఇలా అనేవారు. కాలమే అన్నింటికీ మూలం. నేను నా కాలం ప్రకారమే కర్తవ్య నిర్వహణ చేస్తాను.
మీ సమయం అనేది బూటకం, అసంభవం అనేది సంభవమే నాకు. ఇది నా సంకల్పం. నా ముందు ప్రభుత్వం ఏంటి, అది ఏ పాటిది? నా చేతిలో కలం ఉంది. నా చేతిలో కలం ఉన్నది అనేది ధృవపరిచే లీల ఒకటి బెంగళూరులో జరిగింది. అది విందాము. ఆంగ్లేయుల పరిపాలన జరుగుతున్న రోజులలో బెంగళూరులో ఈ బుర్రిట్ కంపెనీ అనే బ్రాందీ అంగడి ఉండేది. దాని యజమాని బుర్రిట్ అనే ఆయన. స్వాతంత్ర సమరం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. వాటి ఫలితంగా ఆందోళనలు, కొట్లాటలు చాలా ఎక్కువగా జరిగే రోజులు. బ్రిటిష్ వారు రకరకాలైన చట్టాలతో, నిబంధనలతో ఎంతో భయపెట్టి అధికారం చలాయిస్తున్న రోజులవి. ఆ రోజులలో ఎంతటి గొడవలైనా సరే బ్రాందీ షాపులు మూయరాదని, ఆ విధంగా మూసిన వారి యొక్క ఆస్తి స్వాధీనం చేసుకుంటామని చట్టం చేశారు. ఇన్ని అలజడులు జరుగుతుండగా మన బ్రాందీ షాప్ యజమాని అంగడి సగం తీసి వ్యాపారం చేసేవాడు. ఈ విషయం పాలకులకు తెలిసి అతను కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నాడని నేరాన్ని ఆరోపించి అతని షాపు, ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు. నిన్నటిదాకా మంచి ఆర్థిక స్తోమత కలిగి ధనవంతుడిగా ఉన్న బుర్రిట్ ఆ రోజు నుంచి కటిక పేదవాడుగా మారిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతని స్నేహితులు శ్రీ శంకర్ మహారాజ్ గురించి చెప్పారు. ఆయన్ని దర్శించుకుందామని చెప్పేసి బుర్రిట్ బయలుదేరి వెళ్ళి దర్శించుకున్నాడు. శ్రీ శంకర్ మహారాజ్ అతన్ని కోర్టుకు వెళ్ళమని సలహా ఇచ్చారు. అతను కోర్టుకు వెళ్ళగా ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు వచ్చింది. మరలా మహారాజ్ అతనిని హైకోర్టుకు వెళ్ళమన్నాడు. అక్కడ కూడా అదే కథ. తిరిగి బుర్రిట్ ఓడిపోయాడు. సుప్రీంకోర్టుకు వెళ్ళమని చెప్పారు మహారాజ్. అక్కడ కూడా అదే కథ. తిరిగి తను మళ్ళీ ఓడిపోయాడు. ఇన్ని వాద్యాలకు అయిన ఖర్చు అంతా అతని స్నేహితులు భరించారు. అతను ఈ గొడవలతో, ఖర్చులతో పూర్తిగా చితికిపోయాడు. వ్యాపారంలో జారిపోవడం, కోర్టు కేసుల్లో ఓడిపోవడం, వీటన్నింటితో అతను బాగా విసిగిపోయాడు. ఆ బాధలో అతను, నేను పూర్తిగా చితికిపోయాను. ఈ తాగుబోతిని ఎవరు మహారాజ్ అన్నారు? తాగిన మత్తులో వాగిన వాగుడు నిజమని విని మోసపోయాను అని స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి శ్రీ శంకర్ మహారాజ్ ఏమని చెప్పారంటే, ఈ శంకర్ ఎవరిని మోసం చేయడు, అంతా అవలేదు ఇంకా అన్నారు. శ్రీ శంకర్ మహారాజ్ ఒక కాగితంపై ఆయన తీర్పు రాసి బుర్రిట్ చేతికి ఇచ్చి, తీర్పు వచ్చిన రోజున ఒక శిలకు నువ్వు నమస్కారం చేస్తావు అన్నారు. సంవత్సరాలు గడిచిపోయాయి. 1947లో మహారాజ్ సమాధి అయ్యారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కొత్త జాతీయ ప్రభుత్వం వారు పాత ప్రభుత్వం రాజకీయ కక్షలతో అన్యాయంగా శిక్షలు విధించిన కోర్టు కేసుల్ని బయటికి తీశారు. ఆ కేసులన్నింటినీ తిరిగి తెరిచి ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో వారందరికీ కూడా న్యాయం చేశారు. వాటిలో భాగంగా మన బుర్రిట్ కేసు కూడా తిరగతోడి అతనికి అన్యాయం జరిగిందని, అతని ఆస్తి, వ్యాపారం అతనికి తిరిగి ఇస్తూ అతను అనుభవించిన బాధకు పరిహారంగా 1,00,000 రూపాయల డబ్బు కూడా వెనక్కిచ్చారు. ఆ తీర్పు వినిన వెంటనే అతను పూనా చేరుకుని మహారాజ్ కోసం విచారించాడు. ఆయన అప్పటికి కొన్ని సంవత్సరాలు ముందుగానే సమాధి చెందారని తెలిసి సమాధి వద్ద తల బాదుకొని బాగా ఏడవసాగాడు. నుదురు పగిలి రక్తం కారుతుండగా, అయ్యో మహారాజ్ని నిందించానే అని దొర్లి ఏడుస్తూ ఆయన సమాధికి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీ శంకర్ మహారాజ్ చెప్పినట్లు ప్రభుత్వం ఆయన ముందు ఏం కాదు, కలం ఆయన చేతిలో ఉంచుకుని తీర్పు వ్రాశారు. ఆయన ఆ రోజు వ్రాసిన తీర్పు ఆయన సమాధి తర్వాత నిజమై బుర్రిట్ పోగొట్టుకున్న ఆస్తి కాకుండా 1,00,000 రూపాయల పరిహారం కూడా వచ్చింది. ఆ రోజులలో 1,00,000 రూపాయలంటే చాలా ఎక్కువే కదా. అనగా భౌతికమైన కోర్టులలో న్యాయం కన్నా దైవికమైన కోర్టులో న్యాయమే గొప్పది. నేనే సృష్టికర్తను, మీ నుంచి ఏం తీసుకోవడానికి రాలేదు. మీరు ఏదైనా ఇవ్వాలని అనిపిస్తే అది మీ ప్రేమ అయితే చాలు, నాకు ప్రేమ ఆకలి ఎక్కువ అంటారు శ్రీ శంకర్ మహారాజ్.
అద్భుతమైన ఈ లీలలను వింటూ ఉంటే ఆనందానికి అంతెక్కడిది. మరీ మరీ వినాలి అనిపించే ఈ లీలామృతాన్ని మరింత ఆస్వాదిద్దాము. శ్రీ శంకర్ మహారాజ్ కరుణ పాఠకులందరిపై వర్షించుకాక. వారి వారి న్యాయబద్ధమైన కోర్కెలు తప్పకుండా తీరుగాక. శ్రీ శంకర్ మహారాజ్కి జై జయధ్వానాలు చేస్తూ ముందుకెళ్దాం. ఆ తరువాత విషయం ప్రపంచ విషయాలు, వాటి నియంత్రణ. పూర్ణ యోగులు, మహాత్ములు, సర్వసమర్థులు వారి అవతార కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి లేదా అంతకు మించిన లోకాలకు కానీ వెళ్ళిపోతారు. అయితే వారిలో కొందరు మాత్రం మానవాళిని ఉద్ధరించి సరైన మార్గంలో నడిపించడానికి తిరిగి భూమిపై మానవ శరీర ధారణ చేసి రావడం జరుగుతుంది. ఇది అయోనిజులుగా కావచ్చు లేదా తల్లిదండ్రుల ద్వారా కావచ్చు. అది ఎలాగా అనేది వారి యొక్క సంకల్పానికి అనుసారంగా జరుగుతుంది. కానీ వారి జీవన శైలి మాత్రం చాలా విచిత్రంగా, నిరాడంబరంగా, నిస్వార్థంతోనూ ఉంటుంది. జగమంతా వారిదే, అంతా వారిదే, అంతా వారి కుటుంబమే. సృష్టికర్త వారే అయినప్పుడు ఇది నాది, ఇది పరాయిది అనే తేడా ఎలా ఉంటుంది? కానీ ఏ ప్రదేశంలో ఏం చెయ్యాలి అనేది కూడా వారే నిర్ణయించి అమలు జరుపుతారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జరిగిన సంఘటన ఇది. నమ్మకానికి దూరంగా ఉన్నా నమ్మి తీరాల్సిన నిజం. ఎందుకంటే ఇది ముందుగా నిర్ణయింపబడి తర్వాత అమలు జరిగింది. 1942 మరియు 1943 సంవత్సరాల మధ్యకాలం నగర్లో అన్నా ఇంటికి మహారాజ్ వెళ్ళారు. ఆయనతో పాటు ఒక బాలయోగి కూడా వచ్చాడు. అతనిని తర్వాత కాలంలో బాల్ మహారాజ్ అని పిలిచేవారు. మహారాజు అన్నాతో, నేను ఈ బాలుడు గదిలో ఉంటాము. 4 రోజుల వరకు మమ్మల్ని కదిలించొద్దు అని చెప్పి గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకున్నారు. సాయంత్రం తేనీరు సమయానికి మహారాజ్ ఆదేశాన్ని ఖాతరు చేయకుండా అన్న తలుపు తీసి లోనికి వెళ్ళాడు. అంతే, అక్కడ చూసిన దృశ్యంతో బెంబేలెత్తిపోయి అర్జెంటుగా డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళారు. ఇంతకు అతను చూసిందేంటయ్యా అంటే, ఇద్దరు శంకర్ మహారాజ్ మరియు బాలయోగి ఇద్దరు బిర్ర బిగుసుకుని శవాల మాదిరిగా కూర్చుని ఉన్నారు. ఉలుకు లేదు, ఊపిరాడడం లేదు. చెక్క బొమ్మల్లా మఠం వేసుకుని కూర్చుని ఉన్నారు. ఇది అన్న భయపడ్డానికి కారణం. ఇంతలో డాక్టర్ వచ్చి ఇద్దరు మరణించారు అని ధృవీకరించాడు. అన్న మహారాజ్ భక్తుడు మరియు వారి కుటుంబ స్నేహితుడైన రావు సాహెబ్ నవలేబ్కి అన్న కబురు చేశాడు. ఆయన వచ్చి అంతా చూసి మహారాజ్ చెప్పినట్లు 4 రోజులు ఆగమని చెప్పాడు. 5వ రోజు తెల్లవారగానే మహారాజ్ లేచి టీ తెమ్మన్నారు. అన్నాకి ఆపుకోలేనంత కోపం వచ్చి ఇద్దరిని బయటికి పండి అని కేకలు వేశాడు. ఇంతలో అన్నా తండ్రి మేజర్ వచ్చి కుమారుణ్ణి మందలించి నోర్ముయ్ అని జరిగిన విషయం తెలుసుకున్నాడు. మహారాజ్ ఈ విధంగా చెప్పారు. ఆయన మరియు ఆ పిల్లవాడు బాలయోగి కలిసి లండన్ వెళ్ళి వచ్చారట. లండన్లో ఆధ్యాత్మిక యోగులందరూ కలిసి ఒక సభ చేసి కొన్ని తీర్మానాలు చేశారట. వాటి విషయం బాలయోగి వివరంగా ఇలా చెప్పాడు. లండన్ టౌన్ హాల్లో ఒక సభ ఏర్పాటైంది. 1 కోటి మంది ఆ సభకు హాజరయ్యారు. అక్కడికి నేను వెళ్ళాను అనగానే, కానీ 1 కోటి మంది జనానికి ఆ టౌన్ హాల్ సరిపోదు కదా అన్నాడు మేజరు. ప్రపంచంలో ఉన్న ఆత్మశక్తులన్నీ సూక్ష్మ రూపంతో అక్కడ సమావేశమయ్యాయి. అది 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. ఆ శక్తులన్నీ తమ అధ్యక్షుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి అధ్యక్షులు రానే వచ్చారు. వారి చర్చలు 4 రోజుల పాటు కొనసాగాయి. చివరికి నిర్ణయాన్ని అధ్యక్షుడికి వదిలి వారు ఆయన ఏం చెప్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. చివరికి బాంబులు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలపై ప్రయోగించాలని సలహా ఇచ్చారు. ఆ బాంబులు వేయడంతో యుద్ధం ఆగిపోవాలని కూడా అన్నారు అధ్యక్షులు. దానికి గాను అందరూ అంగీకరించారు. కారణం, జపాన్ జన నిరోధక చర్యలు చేపట్టి ప్రపంచ వినాశనానికి దారి తీస్తూ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు అధ్యక్షులు. జపాన్పై బాంబు దాడి జరగడానికి 2 సంవత్సరాల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇంతకీ ఆధ్యాత్మిక ఆత్మీయ శక్తుల అధ్యక్షులు ఎవరు అంటే ఆయనే శంకర్ మహారాజ్. ఈ విషయాన్ని అన్న తండ్రి మేజర్ ఆయన తమ డైరీలో వ్రాసుకున్నారు. జపాన్ నాశనం చేసేది ఎవరు అంటే నేనే, మరియు దానిని కాపాడేది కూడా నేనే అన్నారు శ్రీ శంకర్ మహారాజ్. ఈ విషయాన్ని పలువురు ఆధ్యాత్మ యోగులు తమ గ్రంథాలలో ముందుగానే వివరించారు. ఈ విషయాలను నమ్మినా నమ్మకపోయినా జరిగాయి. వాటికి చరిత్రలో స్థానం ఉంది. కానీ నాస్తికులు, శాస్త్రజ్ఞులు వీటిని నమ్మకపోవచ్చు. శాస్త్రీయ విజ్ఞానం కొన్ని విషయాలకు జవాబు చెప్పలేదు, కానీ వాటిని కాదనడానికి వీలు లేదు. శ్రీ అరవింద్ స్వీయ చరిత్ర యందు కూడా ఇటువంటి విషయం ప్రస్తావించడం, మరియు యోగి దయానందనాథ్ వారి దైవిక సాహిత్యంలో కూడా ఈ 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన విషయాల్ని వ్రాయడం శ్రీ శంకర్ మహారాజు గారు చెప్పింది నిజమేనని ధృవపరుస్తుంది. పాండిచ్చేరికి చెందిన శ్రీ అరవింద్ మరియు మాతాజీ కార్యదర్శి అయిన శ్రీ నిరోధ వరదాన్ జర్మన్ సైన్యాల దాడులను ఇంగ్లాండ్ వారు నిరోధించుట, అవి హిట్లర్ పోలెండ్ని ఆక్రమించడానికి ఎంతో ముందుగా జరుగుట, అరవింద్ గారు పైశాచిక శక్తులు ఎంతో ఉధృతంగా, ఉత్సాహంగా చీకటిలో ఎదిరించి పైకి లేచి ఆవిర్భవించడం చూశారట. ఆయన వారందరినీ ఎదిరించి యుద్ధం చేయమని, ఈ యుద్ధము మానవాళి సంస్కృతిని, శాంతిని, ఆధ్యాత్మిక విలువల్ని కాపాడడానికి చేయండి, వారి దురాక్రమణాలని అణిచివేయండి అని సందేశం ఇచ్చి తమ వంతు ఆత్మిక సహాయాన్ని అందించారు. ఈ పరిస్థితి మరియు యుద్ధము మీరు నేను జన్మించడానికి కొన్ని సంవత్సరాలు ముందుగానే నిర్ణయించబడింది. మన కర్తవ్యం నిర్వహణ చేయడం మాత్రమే చేయాలి. సంకుచిత మనస్సుని నమ్మి సందిగ్ధంలో పడొద్దు. ఈ పోరాటం దుష్టశక్తుల్ని అణచి శాంతి స్థాపన చేయడానికి మాత్రమే. ఫలితాన్ని భగవంతునికి అర్పించి కర్తవ్య నిర్వహణ చేయండి అని సందేశం ఇచ్చారు. అన్నా వివరించిన శ్రీ శంకర్ మహారాజ్ లండన్ యాత్ర మరియు పాండిచ్చేరి మాతాజీ గారి వివరణలు అన్నీ జపాన్పై బాంబు దాడి జరిగిన విషయాన్ని ధృవపరుస్తున్నాయి. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. సద్గురు భక్తులైన వారికి శ్రీ గురువుల చర్యల గురించి ఎంత మాత్రం సందేహం ఉండకూడదు. కారణం ఆయనే త్రిమూర్తి స్వరూపం. సృష్టి, స్థితి, లయలకు ఆయనే కారణభూతం. ప్రతిదీ ఆయన సంకల్ప అనుసారమే జరిగి తీరుతుంది. ఆ తర్వాత విషయం శ్రీ పిత్రే అనుభవము. మహారాజు గారు చెప్పిన మాటలు మరలా స్మరించుకున్నట్లయితే, జపాన్ను నాశనం చేసేది నేనే, కాపాడేది నేనే. ఈ మాటలకు తార్కాణంగా మరొక చిన్న సంఘటన ఈ విధంగా ఉంది. భారతదేశానికి చెందిన ఒక పెద్ద వ్యాపార సంస్థ వారి అమ్మకపు అధికారి శ్రీ పిత్రేను జపాన్లో నియమించారు. అతను తన బాధ్యతా నిర్వహణలో తిరుగుచుండగా ఒకానొక ప్రదేశంలో పసుపు, ఎరుపు కలిసిన రంగు, సుమారుగా కాషాయ రంగుకు దగ్గరగా ఉన్న రంగు దుస్తులు ధరించిన జపాన్ యువకులు కొంతమంది వయస్సు మళ్ళిన ఒక వ్యక్తి మార్గదర్శకత్వంలో ధ్యానం చేయడం నేర్చుకుంటున్నారు. ఆయన మాత్రం జపాన్ దేశీయుడిగా లేడు. ఆయన చూడ్డానికి చాలా వరకు భారతీయుడి వలె ఉన్నాడు. మరొక రోజున పిత్రే ఆయన్ను కలిసి చాలా విషయాలు సంభాషించాడు. చివరిగా ఆయన ఇలా అన్నారు, అవును నిజమే, నేను మరణించటం వల్ల నన్ను సమాధి చేశారు. ప్రస్తుతం వారు ప్రతి సంవత్సరం ఆ దినాన్ని ఉత్సవంగా జరుపుతున్నారు. ప్రతిరోజు నైవేద్యాన్ని అర్పించి దానిని వారు దొంగతనం చేస్తున్నారు అని చెప్పారు. ఆయన ఇంకా పిత్రేతో తన సమాధి పూనాలో ఉన్నదని, దాన్ని దర్శించుకోమని చెప్పారు. అక్కడి గల్లా అభయంకర అనే ఆయన్ని కలుసుకోమని కూడా ఆయన చెప్పారు. శ్రీ పిత్రే భారతదేశం తిరిగి వచ్చి పూనా వెళ్ళి అక్కడి గల మహారాజ్ సమాధిని చూశాడు. అతను శ్రీ మహారాజ్కి అర్పించిన ప్రసాదాలన్నీ సంచుల్లో మోసుకుని వెళ్ళడాన్ని కూడా చూశారు. ఆ తర్వాత మహారాజ్ సమాధి ముందు యాజమాన్యం నుండి అన్న విలాసాన్ని స్వీకరించి ఆయన్ని కలుసుకొని
తాను శ్రీ శంకర్ మహారాజ్ని సశరీరంగా జపాన్లో చూసి ఆయనతో మాట్లాడిన విషయాలన్నీ వివరంగా చెప్పాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, శ్రీ మహారాజ్ జపాన్ దేశాన్ని నాశనం చేస్తాను అని చెప్పిన తర్వాత అమెరికా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నాగసాకి ప్రాంతంలో బాంబు దాడులు జరిపింది. జన నష్టం మరియు ఇతర నష్టాలతో జపాన్ ఎన్నో కష్టాలని అనుభవించింది. ఆయన తానే జపాన్ని కాపాడతానన్నారు. ఆయన అన్నమాట నిలబెట్టుకునేందుకు సమాధి అనంతరం కూడా ఆ దేశపు యువకులకు మార్గదర్శకత్వం వహించి వారిని సన్మార్గంలో పెట్టడం జరుగుతున్నది కూడా. ఈ గ్రంథ ఆరంభంలో శ్రీ మహారాజ్ పలుకుల్ని తిరిగి ఒక్కసారిగా నెమరువేసుకుంటే, నా సమాధి నుండే నా భక్తులను కాపాడుతాను అనే వాగ్దానం ఎంత నిజమో అర్థమవుతుంది కదా. సమాధి చెందడం అనేది ఒక భౌతిక కార్యక్రమే కానీ వారి ఆత్మకు కాదు. ఇంతటితో 6వ అధ్యాయం మొదటి భాగం సమాప్తం.